మా నాన్న నేను బాయ్ ఫ్రెండ్ సినిమాని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫస్ట్ రో నుంచి చివరి రో వరకు అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ముగ్గురు హీరోస్ అంటున్నారు కానీ కాదండి, ఈ సినిమాకి దిల్ రాజు గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారే మెయిన్ హీరోస్. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తుందని చెప్పి ఎదురు చూస్తారు, బట్ మా ఇద్దరు హీరోస్ ఎంత అమౌంట్ పెడితే ఎంత క్వాలిటీ వస్తుంది అనుకుంటారు. ఆ క్వాలిటీయే ఈ సినిమా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా చేసినందుకు. అండ్ మా చోటకే అన్నయ్య గురించి చెప్పాలి. చోటకే నాయుడు గారు సినిమాలో యాక్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాలో మళ్ళీ అందంగా కనబడరు అంటారు చాలామంది, కానీ ఆయన ఫోటోగ్రఫీ గురించి దాంట్లో చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ చోటానా, అండ్ వి మిస్ యూ హియర్. అండ్ డైరెక్టర్ గారు భాస్కర్ బండి గారి గురించి చెప్పాలి. భాస్కర్ గారు, మీరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఒక మంచి డైరెక్టర్ వచ్చారని వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు అందరూ అనుకుంటారు, గ్యారంటీగా, డౌటే లేదు ఈ విషయంలో. మాటికి ఫస్ట్ సినిమాతోనే మీకు పెద్ద హిట్ వస్తుంది, అందులో డౌటే లేదు. ఇది నాకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ మాట అయితే. అండ్ రైటర్స్ గురించి చెప్పాలి. సాయి గారు స్టోరీ అందించారు, అండ్ డైలాగ్స్ మా ప్రసన్న డార్లింగ్ అందించారు. ప్రసన్న లేకపోతే నేను ఇక్కడ లేను, ఎందుకంటే ప్రసన్న ద్వారానే నాకు ఈ కాల్ వచ్చింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రసన్న. ప్రసన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఏమనుకోరు. అంత ఏంటంటే ప్రసన్న ఇంత బాగా పొగుడుతున్నారా ఏంటని అనుకుంటారు. యాక్చువల్గా ఏం లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కరెక్ట్. ఆ 2 డైలాగ్స్ చాలు ట్రైలర్లో, ఫస్ట్ నాన్న డైలాగు, చివరి నాన్న డైలాగు. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. అండ్ శేఖర్ చంద్ర, ఇవాళ హీరో హీరోయిన్ విలను అన్నీ నువ్వే, అంతే కదా, నీదే కదా బాయ్ ఫ్రెండ్స్ అన్నీ నువ్వే, ఎందుకంటే నీదే ఆడియోలో ఇవాళ ఆడియో ఫంక్షన్కి నువ్వే రాజువి. అండ్ నీ ట్యూన్స్ చాలా బాగున్నాయి, నీ ఖాతాలోకి ఇంకో పెద్ద హిట్ వచ్చినట్టే. ఆల్ ద బెస్ట్. అండ్ మా హీరోయిన్స్ తేజు, నీ గురించి చెప్తా నేను. తేజుతో నేను జత కలిసే సినిమా చేశాను, అండ్ ఈ సినిమాలో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హెబ్బా, సూపర్, చాలా బాగా యాక్ట్ చేసావు ఈ సినిమాలో. నీతో పాటు మేము స్క్రీన్ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ నోయల్ నాకు చాలా క్లోజ్ వన్ అండ్ మంచి బ్రదర్ లాంటి వాడు. అండ్ పార్వతీశ్వర్ నాకు తమ్ముడు కాదు, కానీ ఈ సినిమాతో తమ్ముడు అయిపోయాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీతో మళ్ళీ ఫ్యూచర్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి మెయిన్ నేను చేయడానికి కారణం రావు రమేష్ గారి క్యారెక్టర్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకు ఎప్పుడైతే నేరేట్ చేశారో నేను అప్పుడే అనుకున్నాను చాలా బాగుంటుందని, కానీ మన కొన్ని సీన్స్ చూసిన తర్వాత అది 100 రెట్లు నేను అనుకున్న దానికన్నా ఉంది. చాలా చాలా బాగా వచ్చింది రావు రమేష్ గారి క్యారెక్టర్. అండ్ ఎవరినన్నా మర్చిపోతే నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ గారు, చందు గారు, లుధీర్ గారు, సతీష్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడిని ముందు రోజు నైట్, షూటింగ్ ముందు రోజు నైట్ వాళ్ళకి బొర తినేసేవాడిను. అంటే సీన్స్ ఏమైనా మారాయా లేకపోతే డైలాగ్స్ ఏమైనా మారాయా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు. ఎప్పుడు ఇరిటేషన్